హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు లోతైన రాశి అయిన కన్యా రాశి వారి గురించి కొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. కన్యా రాశిలో జన్మించిన మీరందరూ ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే రాబోయే ఈ కొద్ది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. కానీ ఆ అదృష్టాన్ని, ఆ ఐశ్వర్యాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ముందుగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న కొన్ని ప్రతికూల శక్తులను తరిమి కొట్టాలి. ఆ ప్రతికూల శక్తులు మరేవో కావండి, మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉంచుకున్నటువంటి 5 రకాల వస్తువులు. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నంతకాలం సాక్షాత్తు ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు. ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్త. మీరు చేస్తున్న పనులన్నింటినీ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టండి. ఎందుకంటే ఇది మీ తలరాతను మార్చే శక్తి ఉన్నటువంటి సమాచారం. మీ భవిష్యత్తును బంగారమయం చేసే శక్తి ఈ చిన్న మార్పులకు ఖచ్చితంగా ఉంది. మనం ఎంత కష్టపడి చెమట ఓర్చినా, ఎంత నిజాయితీగా పనిచేసినా లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకే ఆ జగన్మాత మన ఇంటిలో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను, శాస్త్రపరమైన సూచనలను తప్పనిసరిగా పాటించి తీరాలి. అసలు మీ జీవితాన్ని, మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ వస్తువులు ఏవి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఇందులో ఏ ఒక్క విషయాన్ని మీరు విస్మరించినా మళ్ళీ పాత సమస్యలతోనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరూ ఆ సంతోషి మాత ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇష్టదైవాన్ని లేదంటే ఆ సంతోషి మాతని తలుచుకొని జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత దయ మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవాలో ఈ రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఒక పట్టాన సాధ్యం కాదు. ఈ రాశి వారిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టిస్తారు. ఈ రాశి వారి మనస్తత్వం చూస్తే వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఉంటుంది. వీరిలో ఉన్న గుణం లోతైన భావోద్వేగాలను కలిగి ఉండడం. వీరు పైకి గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రమంత భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే వీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వారు తమ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం వారిలో ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము పూర్తిగా 100% నమ్మిన కొద్దిమందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. అంటే ఎదుటివారి మనసులో ఏముందో వారు నిజం చెప్తున్నారా లేదంటే అబద్ధం చెప్తున్నారని వీరు చాలా సులభంగా పసిగట్టేయగలరు. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయటం దాదాపు అసాధ్యం. ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా,
కళ్ళబుల్ల కబుర్లు చెప్పిన వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని అస్సలు ఎప్పటికీ సహించలేరు. ఈ రాశివారు అత్యంత నమ్మకమైన స్నేహితులు. స్నేహం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది మరియు శాశ్వతమైనది. పై మెరుగులకు లొంగే రకం కాదు. అయితే వీరి స్నేహాన్ని పొందటం అంత సులభం కాదు. మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలంటే వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోకి, తమ హృదయంలోకి ఆహ్వానిస్తారు. వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇది వారి బలహీనతే అని చెప్పాలి. సమయం చూసి తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిదని మన పెద్దలు చెప్తారు. పోరాట పటిమ ఈ రాశివారి రక్తంలోనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయాలు సాధించే వరకు విశ్రమించరు. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా వారిలో ఉండే పట్టుదల, దృఢ సంకల్పం వారిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారు. 10 మందికి దారి చూపిస్తారు. వృత్తి జీవితంలో మీరు అంకితభావంతో పనిచేస్తారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత అమోఘం. పరిశోధన, గూఢాచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరమయ్యే రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. వారికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులన్నీ పూర్తి చేయడంలో వారు ముందుంటారు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ రాశివారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో తమవారు అనే భావన అంటే ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి వారికి మేలు చేస్తే మరొకసారి కీడు చేస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి చెప్పినా వారి మనసును మార్చడం చాలా కష్టం. ఆ నిర్ణయం తప్పని తెలిసినా తమ పట్టును వదులుకోవడానికి ఇష్టపడరు. ఆ పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. ఇతరుల సలహాలను వినడానికి వారు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసింది సరైనది అనే భావన వారిలో బలంగా పాతుకుని పోయి ఉంటుంది. ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయరు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడులు పెట్టడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. వారికి ధనం అంటే కేవలం విలాసం కాదు, అది వారికి ఒక రకమైన శక్తిని, భద్రతను ఇస్తుంది. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, విశ్వరహస్యాలు వంటి లోతైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలి అనే తపన వీరిలో ఉంటుంది. యోగా, ధ్యానం వంటి వీటిపై శ్రద్ధ చూపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టింట అదృష్టం రెట్టింపు అవుతుంది. ఈ రాశి స్త్రీలను ఏ పురుషులైతే వివాహం చేసుకుంటారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వారి జీవితం పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత అన్నట్లుగా మారిపోతుంది. ఆ మగవారు అంతకుముందు ఎన్ని కష్టాలు పడి ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ రాశివారి జీవితంలోకి
గృహలక్ష్మిగా ప్రవేశించిన మరుక్షణం నుండి వారి దశ తిరిగిపోతుంది. వారి కష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపాదన పరంగా తిరుగుండదు. ఊహించని మార్గాల నుండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ రాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. ఈ రాశి పురుషులు కూడా అత్యంత ఉత్తమమైన వ్యక్తిత్వం, అపారమైన తెలివితేటలు కలవారు. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న పనైనా సరే అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లు సంపాదించగల సత్తా సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి సంకల్పం ముందు ఆకాశం కూడా తలవంచాల్సిందే. అయితే పాపం ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కష్టాలు లేని మనసు అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు కదండి. అలాగే ఈ రాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారిని నిరంతరం పరీక్షిస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి ధీరులు వీరు. వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ రాశివారు జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా వారు నమ్మిన వారే వారికి నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ఇక అసలు విషయానికి వద్దాం. మీ అదృష్టాన్ని అడ్డుకుంటూ మీ ఇంట్లోనే తిష్టవేసిన ఆ 5 రకాల వస్తువులు ఏవి, వాటిని తక్షణమే ఎందుకు బయటపడేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క వస్తువు గురించి శ్రద్ధగా వినండి. మొట్టమొదటిది ఆగిపోయిన గడియారాలు. అవునండి, మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా సరే ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి. అది గోడకు వేలాడే పెద్ద గడియారం కావచ్చు, మీ చేతికి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు, లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం అనేది నిరంతరం ముందుకు సాగాలి, కానీ ఇంట్లోని గడియారం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి, పురోగతి ఆగిపోవడానికి కూడా ఒక బలమైన సంకేతం. ఇది మీ పనుల్లో అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగటానికి ఒక ముఖ్య కారణమవుతుంది. ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ఒక రకమైన ప్రతికూల శక్తిని, నిశ్చలమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే మనస్తత్వం కలవారు. కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి. ఇక రెండవ ముఖ్యమైన వస్తువు పగిలిన లేదా చిట్లిన పాత్రలు. ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు, సాసర్లు, అంచులు వదిలిన ప్లేట్లు, పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి నిలువెత్తు చిహ్నాలు. వాస్తుశాస్త్ర నిపుణులు మరియు పండితులు కూడా ఈ విషయాన్ని బలంగా హెచ్చరిస్తున్నారు. ఈ పగిలిన పాత్రల్లో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మీ వంటగదిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి పగిలిన చిట్లిన వస్తువులు ఏమున్నా సరే వాటిపై మమకారం పెట్టుకోకుండా వెంటనే బయటపడేసేయండి. ఇది మీ ఇంటికి మీరు చేసే అతిపెద్ద మేలు. మూడవది పగిలిన అద్దాలు. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్న మాట. ఇది మూఢనమ్మకం కాదు. దీని వెనుక లోతైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. పగిలిన అద్దం మన ప్రతిబింబాన్ని ముక్కలుగా, వికృతంగా చూపిస్తుంది. దీనివలన మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నేను సరిగా లేను, నా జీవితం కూడా ఇలాగే ముక్కలైపోయింది అనే భావనను మనసులో నాటుతుంది. ఇది తెలియకుండానే మనల్ని నిరాశలోకి నెడుతుంది. ఇంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనివలన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైన చికాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి. గమ్ముతో అంటించి వాడటం కూడా మహాదోషమని గుర్తుంచుకోండి. నాలుగవది దేవుడి పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం. గదిలో చిరిగిన, రంగు వెలిసిన, పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉండకూడదు. అలాంటి విగ్రహాలను, పటాలను పూజించడం వలన మనకు
ఎటువంటి పూజా ఫలితం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది. విచ్ఛిన్నమైన విగ్రహాలను పూజించడం అంటే మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది. మన పూజ స్వీకరింపబడదు. ఇది మన కుటుంబ శ్రేయస్సుకు మంచిది కాదు. పగిలిన విగ్రహాలు ఇంట్లో ఉంటే అపారమైన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఒకే దేవుడికి సంబంధించిన 2-3 విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు. ఉదాహరణకు 2 లక్ష్మీదేవి విగ్రహాలు, 3 వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉంచడం వంటివి చేయకూడదు. మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను, విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి. ఇక 5వ అత్యంత ముఖ్యమైన విషయం, చనిపోయిన మీ పెద్దలు, పితృదేవతలు వాడిన వస్తువులు చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో వారి గుర్తుగా వారు వాడిన మంచాలు, చేతికర్రలు, దుస్తులు, కళ్ళజోడులు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించినా ఆధ్యాత్మికంగా, వాస్తుశాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దీనివలన వారి ఆత్మ శాంతించదు. అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి, తెలియని ఆందోళన, పనుల్లో ఆటంకాలు, నిద్రలో పీడకలలు, ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి. వారి ఆత్మ శాంతించి వారు ఉన్నత గతులు పొందాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయటం ఉత్తమమైన మార్గం. వారి బట్టలను, మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి. ఇది వారికి ఆత్మశాంతిని ఇవ్వటమే కాకుండా మీకు పుణ్యాన్ని కూడా ఇస్తుంది. వారి ఫోటోలను పూజ గదిలో కాకుండా దక్షిణ దిశలో గోడకు తగిలించుకొని రోజు నమస్కరించుకోవాలి. ఈ 5 రకాల వస్తువులను మీ ఇంటి నుండి శ్రద్ధగా తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి. ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారం గుండానే. కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి అందమైన రంగవల్లికలతో అలంకరించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంటిని చూసి ఆకర్షితురాలై లోపలికి ప్రవేశిస్తుంది. శుక్రవారం నాడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వలన ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తాయి. తులసి ఉన్న ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు. ఈ రాశివారు ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వలన గొప్ప గొప్ప ఫలితాలను చూస్తారు. వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిని అన్నపూర్ణాదేవి నిలయంగా భావించి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గిన్నెలను సింక్లో పేరుకుపోనివ్వకూడదు. రాత్రి పడుకునే ముందే వాటిని శుభ్రం చేసుకోవాలి. అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అలాంటి ఇళ్లలో నివసించడానికి ఇష్టపడదు. కాబట్టి వంటగది పరిశుభ్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవటం వలన ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలితా సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం ఈ రాశి వారికి అద్భుతమైన యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రాశివారు మీరు ఎప్పుడూ ధైర్యంగా, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. మీలోని మొండితనం అనే లక్షణం కొన్నిసార్లు మీకు అడ్డంకిగా మారవచ్చు. కాబట్టి కొన్ని విషయాలలో ఇతరుల మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది కరెక్ట్ అనే ధోరణిని తగ్గించుకుంటే మీకు సంబంధాలు మెరుగుపడతాయి. మీరు నమ్మకానికి, స్థిరత్వానికి మారుపేరు. మీరు ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టమైనా భరిస్తారు. ఈ గొప్ప లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అయితే ఈ మార్పు అంత త్వరగా అంగీకరించకపోవడం కొన్నిసార్లు మీ బలహీనత కావచ్చు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలన్నీ తాత్కాలికమే అని బలంగా నమ్మండి. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని, మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సానుకూలంగా మార్చుకోవడమే. అందుకు మొదటి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లో పేరుకుపోయిన ఈ పనికిరాని ప్రతికూల వస్తువులను తొలగించడమే. చెత్తా చెదారం
పనికిరాని పాత సామాన్లు, చిరిగిన బట్టలు, పాత చెప్పులు, తుప్పుపట్టిన ఇనుప సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలు కూడా అలాగే పాతవిగా, నిరుపయోగంగా, తుప్పు పట్టినవిగా మార్చేస్తాయి. మీ మెదడులోకి కొత్త ఆలోచనలు రావాలన్నా, కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించాలన్నా ముందుగా ఈ పాత వాటికి పనికిరాని వాటిని వదిలించుకోవాలి. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. మన జీవితాలు కూడా మనకి వర్తిస్తాయి. మీరు మీ అదృష్టాన్ని, విధిని నిందించుకోవడం పూర్తిగా మానేసి మీ చేతిలో ఉన్న పనులను, మీ పరిసరాలను సరిదిద్దుకోవడం మీద దృష్టి పెట్టండి. మీ ఇల్లే మీ దేవాలయం. దాన్ని ఎంత పవిత్రంగా, ఎంత సానుకూలంగా ఉంచుకుంటే మీకు అంత గొప్ప మేలు జరుగుతుంది. నేను చెప్పిన ఈ పరిహారాలని శ్రద్ధగా, నమ్మకంతో పాటించడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించడం మొదలవుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. మీలో కొత్త ఉత్సాహం, అపారమైన ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. మీరు చేయాలనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశివారు సహజంగానే అదృష్టవంతులు. దైవానుగ్రహం కలవారు. ఆ అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా మార్చుకోవాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించి అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాశివారి గురించి ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మంచి మనసుతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఆ సంతోషిమాత అనుగ్రహం కోసం జై సంతోషిమాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషిమాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.